ఉద్ధవుడు ఇలా చెప్పాడు. నందుని రేపల్లెకు వెళ్ళి వసుదేవుడు ఇతరులు చూడకుండా నందుని భార్య యశోద ప్రక్క మీద తన కుమారుని పడుకోబెట్టి మరలి మధురా నగరానికి వెళ్ళాడు. నందగోకులంలో తాను శ్రీకృష్ణుడనని కంసాదులకు తెలియకుండా 11 సంవత్సరాలు బలరామునితో సమధిక సంతోషంతో ఆడుకున్నాడు బాలకృష్ణుడు. దేవపరిపాలకులకు కూడా మనోహరమైన తన స్వరూపాన్ని తృప్తితీర చూపించని శ్రీకృష్ణుడు గోపాలుడితో కలిసి వేడుకగా ఆవుదూడల్ని కాచాడు. ఆ సమయంలో తన ఆనందదాయక లీలల్ని తన తోటి గోపాలులకు చూపాలనుకుని మంచిగంధపు పొదల్లో నెమళ్ళ, గోరువంకల, కోకిల, చిలుకల అరుపులను అనుకరిస్తూ పలికాడు. గోసమూహాన్ని మేపుతూ తన వేణువులో నుంచి వెలువడే వర్షంతో సమానమైన ధ్వనితో గోపాలక సమూహాన్ని సంతోషపెట్టేవాడు. కంసుడు పంపిన రాక్షసుల్ని శ్రీకృష్ణుడు యుద్ధంలో అలవోకగా మట్టుబెట్టాడు. యమునా నదీ జలంలో నివసిస్తున్న కాళీయుడనే సర్పరాజు యొక్క విషాగ్నిజ్వాలల తాకిడికి సంతాపం చెందిన గోపాలులను, గోవులను రక్షించాడు. ఇంద్రుని గర్వమణిచి గోపాలురు ఆనందించేటట్లుగా గోయాగాన్ని సర్వసంపన్నంగా చేశాడు. గోవర్ధన పర్వతాన్ని తన హస్తపద్మంతో చక్కని గొడుగులాగా పైకెత్తి ఇంద్రుడు కుండపోతగా కురిపించిన భయంకర వర్షాన్ని ఆపాడు. రాముడు తాను గూడి మధురాపురి కింజని అందు వైభవోత్తామనుపాసనంబున మదంబుననున్న దురాత్ముకంసు దుష్టామర శత్రుదృంచి ముదమారగ తల్లిని తండ్రినంచిత శ్రీమహితాత్ములై తనరజేసే సరోరుహనాభుడున్నతిన్. శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి మధురా పట్టణానికి వెళ్ళాడు. అక్కడ మహావైభవంతో చాలా ఎత్తైన సింహాసనం మీద దేవశత్రువు, దుష్టుడు, దుర్మార్గుడైన కంసుడున్నాడు. కృష్ణుడు అతన్ని సంహరించి తన తల్లిదండ్రుల్ని పరమానంద భరితుల్ని చేశాడు. జై శ్రీకృష్ణ.